జీవన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉద్యోగాల కల్పన ప్రధాన బాధ్యతగా ఇచ్చుకొని 55,000 పైచిలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకొని 54,000 మందికి నియామక పత్రాలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారో నేను వారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అప్పుడు ఈ పే రివిజన్ కమిషన్ సందర్భంగా బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్ వాజ్ ఇన్ 2021. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టు 191,304 ఉంటే అందులో కేవలం 3,176,000 మాత్రమే కొనసాగుతున్నాం. అంటే 1,91,126 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. దిస్ ఈజ్ ది 21. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక 50,000 ఖాళీగా రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మీరు నియామకం చేసిన 50,000 ఆ 50,000 పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడే మిత్రులు వెంకట గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ